మన ఆత్మీయ తండ్రి దైవజనులు రాజశేఖరయ్య గారు ఉన్నారు. ఆయన వయసు సుమారుగా 68, 69, 70. దరిదాపుగా 4 సార్లు యాక్సిడెంట్ అయినాయి. ఆయన వెన్నుపూస 2 పర్యాయాలు ఇరిగిపోయింది. దరిదాపుగా 2 సంవత్సరాల పాటు మంచమేన అట్లాగే శవంలాగా ఇట్లా పడిపోయి ఉన్నాడు. ఇక అయిపోయింది, శవంలాగే ఉంటాడని దేవుడు కనికరించాడు, ఆయన బ్రతికించాడు. ఈ వయసులో కూడా ఆయన ఎంత కష్టపడతారో నోటి మాటలతో వివరించలేదు. మదనపల్లికి ట్రైన్ జస్ట్ 1 సంవత్సరం క్రితం వెళ్ళింది. మొన్నదాకా ట్రైన్స్ లేవు. అయ్యగారు ఎప్పుడైనా మీటింగ్కి రావాలంటే మదనపల్లి నుంచి తిరుపతి కారు మీదో బస్సు మీదో రావాలి. ఆ రోజుల్లో రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు కదా. ఆ గుంటల రోడ్డు గుండా వెళ్తూ ఉంటే వెన్నుపూస కదిలేది. ప్రాణం వెలవెల్లాడే అంత బాధ. సుమారుగా 12 గంటలు 13 గంటలు ప్రయాణం. మీరు నమ్ముతారా? ఈ రోజుకి అనంతపూర్ దాటి మదనపల్లి వెళ్తా ఉంటే ఏడుస్తా, దేవా ఈ వయసులో కూడా ఈ దైవజనుడు ఎంత కష్టపడుతున్నాడా. ఈ 3 గంటలు కొంచెం దూరం ప్రయాణం చేయటానికి నాకు విసుగు అనిపిస్తుంది. కారులో కూర్చున్న కారు అంతా కదిపుతా ఉంటే అసలు ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎంత ఇబ్బంది అనుభవిస్తూ ఉంటాడా. ఈ మధ్య జాలిగామలో మన చర్చ్ డెడికేషన్ కదా, నేను ఫోన్ చేసి అయ్య గారికి, అయ్యా మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లా, రాలేనంటే మేమే ఏదో చేసుకుంటాం అయ్యా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, కానీ మా సంతోషం మాత్రం మీరు వస్తేనే దానికి నిండుదనం ఉంటుంది, మీరు రావాలయ్యా. అయ్యగారు ఏమన్నారు తెలుసా? తమ్ముడు, ప్రాణం ఉన్నంత వరకు మీ దగ్గరకు వస్తా, ఊపిరి ఉన్నంత వరకు మీ దగ్గరకు వస్తా. మీ దగ్గరికే కాదు, నా ప్రభు నాకు అప్పగించిన ఈ కృపావార్త నిమిత్తం నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఎంచుకోను. ఎందుకో తెలుసా? ఎంత ఎక్కువ కష్టపడతావో, ఎంత ఎక్కువ ప్రయాసపడతావో, ఎంత ఎక్కువ అంగలారుస్తావో ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. 70 సంవత్సరాల చిన్న జీవితానికి నువ్వు సుఖానికి అలవాటు పడితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటే అక్కడ రోస్ట్ అయిపోతావు, ఇక్కడ రోస్ట్ అయితే అక్కడ రెస్ట్ తీసుకుంటావు. నిన్ను నీవు శ్రమలకు అప్పగించుకుంటే ఈనాటి శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు.